నమస్తే, నేను మీ సతీష్. పోస్టల్ బ్యాలెట్ తోటే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఫిక్స్ అయిపోయిందని అయితే చెప్పుకోవచ్చు. కారణం ఏమిటి అంటే తాడేపల్లిగూడెంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఎవరైతే ఉన్నాడో ఆయన పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి పోలింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో ఆయన ఒక పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మరి ఉద్యోగులు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏమిటి అనేటువంటిది కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు తమ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఇప్పుడు ఆ వీడియో అయితే మాత్రం బయట చాలా వైరల్గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. ఆ వీడియో ఏమిటనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం. ఇదిగోండి, ఇదే చూస్తున్నాం కదా, కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ మంత్రి. గేట్ బయట రావాలా, గేట్ బయట ఏదైనా గేట్ బయట ఫోటో తీసుకో. గేట్ రాబడి ఉంటాం కాదు, గేట్ బయట. ఇది చూస్తూ ఉన్నాం కదా, ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో ఓటింగ్ చేయడానికి ఉద్యోగులు వెళ్తూ ఉన్నారో కొన్ని చోట్ల అయితే మనం చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉద్యోగులు ఓట్లు వేయరు అన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. కారణం ఏమిటి అంటే 5 ఏళ్ల నుంచి ఉద్యోగుల్ని పెద్ద ఎత్తున వేధించుకు తిన్న ప్రభుత్వం ఇది. కాబట్టి ఉద్యోగులు కూడా ఇప్పటికే వాళ్ళపైన విసిగి వేసారిపోయి ఉన్నారు. అలాంటిది ఈ రోజున ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వేయడానికి వెళ్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి, అది కూడా ఒకసారి చూద్దాం. ఇది చూస్తూ ఉన్నాం కదా, ఇది కుప్పం నియోజకవర్గంలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కి వెళ్తా ఉంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూడండి, ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి, ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి అంటూ కాళ్ళ మీద పడతా ఉన్నారు. కానీ ఇది ఒక అంశం అయితే ఈ రోజున ఈ ఉదంతాన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా క్లియర్గా చూడండి. ఈయన్ని చూడండి, ఫోటోలు తీయమని చెప్పి చెప్తా ఉన్నాడు. ఉద్యోగులు ఏదైతే ఓటింగ్ చేయడానికి అని చెప్పి పోలింగ్ బూతుల్లోకి వెళ్తా ఉన్నారో అక్కడికి మంత్రి కొట్టు సత్యనారాయణ వచ్చాడు. అసలు వాస్తవంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే, పోలింగ్ జరుగుతూ ఉంటే అక్కడికి ఆ దరిదాపుల్లోకి అభ్యర్థిని రానివ్వరు కదా. కానీ ఇక్కడ చూసారా, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతూ ఉంటే ఉద్యోగులు తమకు వ్యతిరేకంగా ఉన్నారు, తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు అని చెప్పి ఈయన కొట్టు సత్యనారాయణ అక్కడికి వచ్చి ఉద్యోగుల్ని బెదిరించేటువంటి కార్యక్రమానికి పూనుకున్నాడు. దీంతో ఉద్యోగులు మరి 5 ఏళ్ల నుంచి కూడా చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకైతే తెలుసు కదా, చదువుకున్నవారు, విజ్ఞులు, ఉద్యోగులు, వాళ్ళు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి చీటీ చిరిగిపోయింది, ఆయన సినిమా ఇక పూర్తయిపోయింది, ఎన్నికల్లో గెలిచేటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ రోజున ఉద్యోగులంతా కూడా 5 ఏళ్ల నుంచి ఏదైతే ఆవేదనని తమలో పెట్టుకుని నింపుకుని అలాగున్నారో ఆ ఆవేదన మొత్తం ఈ రోజున బయటకు వచ్చింది. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగారు. ఈ క్రమంలోనే మంత్రి కొట్టు సత్యనారాయణ అక్కడికి వస్తే వాళ్ళు తిరగబడతా ఉన్నారు. ఇంకెన్ని రోజులు మమ్మల్ని బెదిరిస్తావు, ఇంకెన్ని రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి మమ్మల్ని కొట్టిస్తావు, నీ ఆగడాలకు కాలం చెల్లింది, ఇంకా నిన్ను చూసి భయపడేటువంటి రోజు లేవు అని చెప్పేసి ఉద్యోగులు తిరగబడ్డారు ఈ రోజున. ఇది కేవలం ఒక్క తాడేపల్లిగూడెంలోనే కాదు, రాష్ట్రంలోని అనేక చోట్ల ఉద్యోగుల్లో కూడా తిరుగుబాటు మొదలైంది. ఇప్పటికే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చింది, ప్రజా వ్యతిరేకత పెద్ద ఎత్తున పెళ్ళగక్కుతా ఉంది, అది మనం చూస్తూ ఉన్నాం. కానీ ఉద్యోగులు కూడా ఇంతకాలం సైలెంట్గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ఆ ఓటు తాలూకు ఇదేమిటి, ఎన్నికల తాలూకు ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది వాళ్ళకి బాగా తెలుసు కదా. అందులోనూ ఉద్యోగులు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతగానో పనిచేశారు. కానీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఈ 5 ఏళ్ళు వేధించుకు తిన్నాడు. వాళ్ళకి పిఆర్సీ, రివర్స్ పిఆర్సీ, ఈ రకంగా ఒక్క అంశం అని కాదు, వాళ్ళకి ఏదైతే కనుక దాచుకున్నటువంటి డబ్బులు, జీపీఎఫ్లు కావచ్చు, పిఎఫ్లు కావచ్చు, ఆ లోన్స్ కావచ్చు, కరోనా టైంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. అదే సమయంలో ఉపాధ్యాయులను అయితే కనుక మద్యం దుకాణాల దగ్గర లైన్లు సర్దేందుకు ఉపాధ్యాయుల్ని పెట్టారు. అదే సమయంలో చూస్తే ఇంకో పక్కన వాళ్ళని ఏ విధంగా వేధించుకు తిన్నాడు, ఏదైతే ఫేస్ యాప్లు అని చెప్పి, అలాగే టాయిలెట్లకి ఫోటోలు తీసి వాటిని అప్లోడ్ చేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యోగులకి ఒక్కటంటే ఒక్క మంచి పని చేసింది లేదు. కానీ వాళ్ళని వేధించి
ఊహించుకుని బాధించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అందుకే వాళ్ళంతా కూడా కడుపు మండిపోయి ఉన్నారు. 1వ తారీఖు జీతాలు కూడా ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. అసలు ఎప్పటికి జీతం వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితులకి వాళ్ళని తీసుకెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం. అది కాక కొట్టు సత్యనారాయణ లాంటి వ్యక్తులు ఈ రోజున అక్కడ తాడేపల్లిగూడెంలో ఉద్యోగుల్ని కూడా బెదిరింపులకు పాల్పడడం, అదే సమయంలో ఉద్యోగుల మీద కూడా పోలీసులను అడ్డం పెట్టుకుని కేసులు పెట్టడం, వేధించడం, ఈ రకంగా ఈ 5 ఏళ్లలో ఆయన కూడా అనేకం చేశాడు. ఇవన్నీ కూడా మరి ఆగ్రహావేశాలన్నీ కూడా ఇంతకాలం అణుచుకుని ఉన్నారు. కానీ ఉద్యోగులు ఇప్పుడు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి సమయంలో వాళ్లలో కూడా తిరుగుబాటు వచ్చి ఈయన అక్కడ పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి వాళ్ళని బెదిరించేటువంటి పనులకు పూనుకుంటా ఉంటే వాళ్ళంతా కూడా ఈ రోజున ఏకమై కొట్టు సత్యనారాయణ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి పైన తిరగబడ్డారు. ఇంకెంతకాలం నువ్వేం చేస్తావు, పోలీసుల్ని పెట్టుకుని మమ్మల్ని స్టేషన్లో పెట్టి కొట్టించడం, బెదిరించడం అనుకుంటా ఉన్నావా? ఇవన్నీ నువ్వెంత చేసినా మాలో కూడా ఇక సహనం చచ్చిపోయింది, నీకు ఎదురు తిరుగుతూ ఉన్నాము, నీకు రోజులు మూడినే అని చెప్పేసి ఆయన పైన తిరగబడతా ఉంటే ఆయన తమ మనుషుల్ని పంపించి, తన అనుచరులను అక్కడికి పంపించి ఆ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరో వాళ్ళ వీడియోలు తీయండి, వాళ్ళ ఫోటోలు తీయండి అని చెప్పి సైగలు చేస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి ఆ అంశాన్ని కూడా. గేట్ బయట రావాలా, గేట్ బయట ఏదైనా గేట్ బయట ఫోటో తీసుకో, గేట్ రాకుండా కాదు. ఈ రకంగా ఉద్యోగులంతా కూడా ఆయన పైన తిరగబడతా ఉంటే ఆయన పోలీసులను అడ్డం పెట్టుకుని మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. కానీ ఈ ఉదంతంతో పూర్తిగా ఏదైతే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన, అంటే జగన్మోహన్ రెడ్డి పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అలాగే ఈ రోజున ఆయన సొంత చెల్లెళ్ళు ఆయనకి దూరం అయిపోయి ఆయనకి వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఊహించి కూడా ఉండడు. ఏదైతే ఉద్యోగులు అంటే ఇక తమ చెప్పు చేతల్లో ఉంటారు, తన చెప్పు కింద ఏదైతే తేలుంటుందో ఆ విధంగా వాళ్ళందరినీ కూడా తొక్కి పెట్టచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లుగా అదే విధంగా వ్యవహరించాడు కదా. ఉద్యోగ సంఘాల నేతలతోటి వాళ్ళ సమస్యల మీద, ఉద్యోగులకి ఏవైతే ఆర్థికంగా రావాల్సినటువంటి లబ్ధి ఏదైతే ఉందో, ఆర్థికపరమైనటువంటి అంశాలు అవి ఎక్కడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. అదీ కాక వాళ్ళ జీతాల గురించి కానీ వేటి గురించి అయినా కూడా వాళ్ళు అడిగితే అసలు పూర్తిగా చూస్తే డిఏలు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను అధికారంలోకి వస్తే ఉద్యోగులకి అసలు ఎప్పుడూ జరగనంత మంచి చేస్తాను, డిఏ బకాయిలు కూడా తీర్చేస్తా అన్నారు. కానీ ఏమైంది 5 ఏళ్లలో? దాదాపు 10 డిఏలు పైగా అక్కడ బకాయి పెట్టినటువంటి పరిస్థితి. అదీగాక మొన్నటికి మొన్న ఒక్క డిఏ వేసి, అది కూడా ఒక ఏడాది క్రితమో 6 నెలలు 7 నెలల క్రితమో ఒక్క డిఏ వేసి, అది కూడా ఏదో ఆయన పెద్ద దయతల్చి వేసినట్లుగా ఉద్యోగుల దగ్గర పెద్ద ఎత్తున వాళ్ళతోటి చప్పట్లు కొట్టించుకున్నారు. ఉద్యోగుల్ని మీటింగులకి రాకపోతే వాళ్ళపైన సస్పెన్షన్లు అన్నారు, వాళ్ళపైన వేట్ అన్నారు, వాళ్ళందరినీ వేధించటం. 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగికి 1వ తారీఖున జీతం వచ్చేది. కానీ ఈ రోజున ఏ తారీఖున జీతం వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు కల్పించినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మరి 5 ఏళ్ల పాటు వీటన్నిటినీ తమలో అణిచిపెట్టుకున్నటువంటి ఉద్యోగులు ఖచ్చితంగా ఏదో ఒక రోజున, అంటే పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడుతుంది అంటారు కదా, ఆ రకంగా ఉద్యోగులు కూడా 5 ఏళ్ల నుంచి తీవ్రమైనటువంటి అణిచివేతకి గురైనటువంటి వాళ్ళంతా వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని గమనిస్తూ ఉన్నారు. ఎన్నికల వేళ ఖచ్చితంగా వాళ్ళు బుద్ధి చెప్తారు అని చెప్పి అనేక చర్చలు కూడా చూసాం. కానీ ఈ రోజున అవన్నీ కూడా నిజమవుతా ఉన్నాయి. దానికి ఉదాహరణే ఒక మంత్రి మీద ఏ రకంగా తిరగబడతా ఉన్నారో, ఇంకెంతకాలం నీ ఆటలు చెల్లుతాయి, ఇంకెంతకాలం నీ బెదిరింపులు చెల్లుతాయని చెప్పి మంత్రి కొట్టు సత్యనారాయణని చెప్పుతో కొట్టినట్లుగా ఈ రోజున ఉద్యోగులైతే సమాధానం చెప్పినట్లు ఈ వీడియోని బట్టి అర్థమవుతోంది. ఇది కేవలం ఉద్యోగుల్లో ఈ తిరుగుబాటు అనేటువంటిది ఒక్క తాడేపల్లిగూడెంలోనే కాదు, రాష్ట్రంలోని అనేక చోట్ల జరుగుతూ ఉంది. ఈ అంశంతో అర్థమైపోతా ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్. ఆయన ఓటమి చెందుతూ ఉన్నాడు. ఆయన ఓటమి కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీంతో అందుకే ఈ మధ్య ఆయనలో మరీ ఫ్రస్ట్రేషన్ కూడా పెరిగిపోయి ఆయన మాట్లాడేటువంటిది కూడా చూస్తే ముఖంలో ఎక్కడ కనీసం నవ్వు కూడా కనిపించట్లేదు. ఇదంతా కూడా ఏమిటి అంటే అటు ప్రజల నుంచి వ్యతిరేకత, ఇటు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత, ఇంకో పక్కన ఉద్యోగస్తుల నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో తన ఓటమి ఎంత దారుణంగా ఉండబోతోందో జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసీపీ నాయకులకు కూడా అర్థమవుతా ఉంది. అందుకే ఈ రోజున వాళ్ళలో ఆ స్థాయి ఫ్రస్ట్రేషన్ కూడా కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.